2,95,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అంట ఇవాళ సభలో ప్రవేశపెట్టిన మంత్రి బట్టి అంట వ్యవసాయం విద్యకు అధిక ప్రాధాన్యం అంట, పంచాయతీలు ఇరిగేషన్కు పెరగనున్న నిధులు, 6 గ్యారెంటీలకు డోకా లేకుండా ఫండ్స్ అంట, అంకెల గాడికి పోకుండా వాస్తవాలకు తగ్గట్టు పద్దు అంట, వ్యవసాయం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఆల్రెడీ లీక్స్ ఇస్తూ ఉన్నారు. వ్యవసాయంతో పాటు విద్య ఉండాలి, వైద్యం ఉండాలి. ఇక్కడ వైద్యం మర్చిపోయారు, మళ్ళీ ఓన్లీ విద్యకే మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ పేపర్లో వచ్చింది. సార్ ఎంతవరకు వాస్తవం అది ఈరోజు కేటాయించిన తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ సో దానికి తోడు కాసేపు ఈ విద్య వైద్యం ఈ బడ్జెట్ వ్యవహారం పక్కకు పెడతాం. రాష్ట్రంలో జరుగుతున్న మాఫియా ఏందండి? కార్పొరేట్ కాలేజీల పేరుపైన, కార్పొరేట్ హాస్పిటల్ పేరుపైన పేదోళ్ళ రక్తం దాగుతున్న మాట వాస్తవం కాదా? హైదరాబాద్ నడిఒడ్డున నారాయణ, శ్రీ చైతన్య ఏ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు అయితే ఉన్నాయో అట్లీస్ట్ సరే పేదోని దగ్గర పైసా వసూలు చేసి బాగానే ఉంది అనుకుందాం, అట్లీస్ట్ స్వేచ్ఛగా ఆ స్టూడెంట్కి చదువుకునే అవకాశం ఉందా కార్పొరేట్ కాలేజీలో? అరే హాలిడేస్ టైంలో కూడా కాలేజీలో ఓపెన్ చేసి ఆ స్టూడెంట్ని ఆ కాలేజీలో బంధించి, కానీ ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే తల్లిదండ్రులకు సిగ్గుశరం ఏమైనా ఉండాలి. నీ పిల్లల జీవితాలు మీరు కార్పొరేట్ కాలేజీలలో కార్పొరేట్ స్కూళ్ళల్లో మీరు బలిసి పైసలు మొత్తం ఆ కార్పొరేట్ కాలేజీలో కేటాయించి మీ పిల్లగాని జీవితం నాశనం చేస్తూ ఉన్నారు. ఎవరు చదివిపిస్తారండి? కార్పొరేట్ కాలేజీలో కావచ్చు, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఆస్తులు ఉన్నోళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు సంవత్సరానికి ఒక 10 లక్షలు పోతామని నా కొడుకు జీవితం బాగుపడాలని చెప్పి 10 లక్షల రూపాయలు వానికి కట్టి ఆ పిల్లగాన్ని ఆ ప్రైవేట్ కాలేజీలో లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తారు. మరి ఆ 10 లక్షలు సంవత్సరానికి కట్టేటోనికి కొంత సోయి ఉంటుంది కదా, ఆర్థికంగా బలంగా ఉన్నా అంటే కొంత చదువుకున్నోడు ఉంటాడు కదా, ఓ డిగ్రీయో లేకపోతే ఇంటరో అట్లీస్ట్ ఒక 10th అన్న చదివినోడు ఉంటాడు కదా. కొంత ఆలోచించరా? ఏముందే ఇంట్లో పిల్లగాడు ఉంటే మనకి ఇబ్బంది అయితే తీసుకుని పోయి పిల్లగాని హాస్టల్లో పడేయాలి, నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ యజమానికి కుప్పేయాలి, వాడు తినని సావని ఏమన్నా కానీ మనం మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనలో తల్లిదండ్రులు కనిపిస్తూ ఉన్నారు. మొన్న పోయడం ఏడాకి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కాడికి పోయినాం. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి అందరికీ. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక్కో సీటుకు 16 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి మనకు తెలిసే కొంతమంది ఓయూ స్టూడెంట్స్ తోటి శంకరతోటి మేము ఆ నారాయణ కాలేజ్ ముట్టడి దగ్గరికి వెళ్ళి కవరేజ్ కోసం పోతే బౌన్సర్లను పెట్టుకున్నారు. ఏం బిగ్ పడేస్తారు ఆడ బౌన్సర్లు నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర? ఏం జరుగుతాడో ఏమన్నా మాఫియా జరుగుతూ ఉందా? అరే అట్లీస్ట్ మీడియా లోపలికి పోతుంది, వీళ్ళు ఒక్కో సీటుకు 16 లక్షల రూపాయలు అమ్ముకుంటా ఉన్నాడని చెప్పి ఆ ఓయూ స్టూడెంట్ డిమాండ్ చేస్తూ ఉంటే మేము అడిగినాం, అరే అట్లీస్ట్ మేము పోతాం ఎవడైతే ఉన్నాడో వాని దగ్గర పోయి అడిగే ప్రయత్నం చేస్తామంటే లేదు మీడియా కలవలేదంటా ఉన్నారు. అరే మీడియా ఓయూ స్టూడెంట్లో వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాము, అక్కడ ఎవడైతే ఓనర్ ఉండో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం కదా, ఎందుకు లోపలికి అలో చేయలే? అంటే అక్కడ ఒక మాఫియా జరుగుతూ ఉన్నది. పెద్ద పెద్ద గేట్లు పెట్టుకున్నారు, సెక్యూరిటీ గార్డులను, బాడీ గార్డులను, బౌన్సర్లను పెట్టుకున్నారు. మీడియాను అలో చేయట్లేదు. దాదాపు ఒక 4-5 గంటలు అనుకుంటా రిక్వెస్ట్ చేసాం, అరే ఒక 5 నిమిషాలు వచ్చి మాట్లాడతాం ఏం జరుగుతూ ఉందంటే. దయచేసి గవర్నమెంట్ ఆలోచించాలి. గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ కార్పొరేట్ కాలేజీలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపని కొల్లగొట్టే ప్రయత్నం చేసిరో ఇప్పుడున్న గవర్నమెంట్ మార్పులో అందరూ భాగస్వాములు అయితేనే మీరు అధికారంలోకి వచ్చిన ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవట్లే? ఇదే వెంకట బాలమూరు ఆనాడు కార్పొరేట్ కాలేజీల పైన పోరాటం చేసింది కదా, మరి అధికార పార్టీలో ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నావు నువ్వు, మరి ఎటుబాయ్ నీ పోరాటం ఎటుబాయ్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్పొరేట్ కాలేజీ పైన చర్యలు తీసుకున్నారా? ఇప్పటి వరకు ఒక్క కార్పొరేట్ కాలేజీ పైన. సో ఖచ్చితంగా ఆ నారాయణమ్మ కాలేజీలో ఏదైతే జరుగుతూ ఉందో మాఫియా జరుగుతూ ఉందో, సో దయచేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే నారాయణమ్మ కాలేజ్ వస్తుంది, లేకపోతే ఇంకో కాలేజ్ కూడా అట్నే తయారయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి విద్యా వైద్యానికి ఎంత మేరకు ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది. 2,95,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అంట ఇవాళ సభలో ప్రవేశపెట్టిన మంత్రి బట్టి అంట వ్యవసాయం విద్యకు అధిక ప్రాధాన్యం అంట, పంచాయతీలు ఇరిగేషన్కు పెరగనున్న నిధులు, 6 గ్యారెంటీలకు డోకా లేకుండా ఫండ్స్ అంట, అంకెల గాడికి పోకుండా వాస్తవాలకు తగ్గట్టు పద్దు అంట, వ్యవసాయం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పి ఆల్రెడీ లీక్స్ ఇస్తూ ఉన్నారు. వ్యవసాయంతో పాటు విద్య ఉండాలి, వైద్యం ఉండాలి. ఇక్కడ వైద్యం మర్చిపోయారు, మళ్ళీ ఓన్లీ విద్యకే మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ పేపర్లో వచ్చింది. సార్ ఎంతవరకు వాస్తవం అది ఈరోజు కేటాయించిన తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ సో దానికి తోడు కాసేపు ఈ విద్య వైద్యం ఈ బడ్జెట్ వ్యవహారం పక్కకు పెడతాం. రాష్ట్రంలో జరుగుతున్న మాఫియా ఏందండి? కార్పొరేట్ కాలేజీల పేరుపైన, కార్పొరేట్ హాస్పిటల్ పేరుపైన పేదోళ్ళ రక్తం దాగుతున్న మాట వాస్తవం కాదా?
హైదరాబాద్ నడి ఒడ్డున నారాయణ, శ్రీ చైతన్య ఏ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు అయితే ఉన్నాయో అట్లీస్ట్ సరే పేదోని దగ్గర పైసా వసూలు చేసి బాగానే ఉంది అనుకుందాం, అట్లీస్ట్ స్వేచ్ఛగా ఆ స్టూడెంట్కి చదువుకునే అవకాశం ఉందా కార్పొరేట్ కాలేజీలో? అరే హాలిడేస్ టైంలో కూడా కాలేజీలో ఓపెన్ చేసి ఆ స్టూడెంట్ని ఆ కాలేజీలో బంధించి, కానీ ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే తల్లిదండ్రులకు సిగ్గుశరం ఏమైనా ఉండాలి. నీ పిల్లల జీవితాలు మీరు కార్పొరేట్ కాలేజీలలో కార్పొరేట్ స్కూళ్ళల్లో మీరు బలిసి పైసలు మొత్తం ఆ కార్పొరేట్ కాలేజీలో కేటాయించి మీ పిల్లగాని జీవితం నాశనం చేస్తూ ఉన్నారు. ఎవరు చదివిపిస్తారండి? కార్పొరేట్ కాలేజీలో కావచ్చు, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఆస్తులు ఉన్నోళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు సంవత్సరానికి ఒక 10 లక్షలు పోతామని నా కొడుకు జీవితం బాగుపడాలని చెప్పి 10 లక్షల రూపాయలు వానికి కట్టి ఆ పిల్లగాన్ని ఆ ప్రైవేట్ కాలేజీలో లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తారు. మరి ఆ 10 లక్షలు సంవత్సరానికి కట్టేటోనికి కొంత సోయి ఉంటుంది కదా, ఆర్థికంగా బలంగా ఉన్నంటే కొంత చదువుకున్నోడు ఉంటాడు కదా, ఓ డిగ్రీయో లేకపోతే ఇంటరో అట్లీస్ట్ ఒక 10th అన్న చదివినోడు ఉంటాడు కదా. కొంత ఆలోచించరా? ఏముందే ఇంట్లో పిల్లగాడు ఉంటే మనకి ఇబ్బంది అయితే తీసుకుని పోయి పిల్లగాని హాస్టల్లో పడేయాలి, నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ యజమానికి కుప్పేయాలి, వాడు తినని సావని ఏమన్నా కానీ మనం మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేద్దామన్న ఆలోచనలో తల్లిదండ్రులు కనిపిస్తూ ఉన్నారు. మొన్న పోయడం ఏడాకి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కాడికి పోయినాం. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి అందరికీ. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక్కో సీటుకు 16 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పి మనకు తెలిసే కొంతమంది ఓయూ స్టూడెంట్స్ తోటి శంకరతోటి మేము ఆ నారాయణ కాలేజ్ ముట్టడి దగ్గరికి వెళ్ళి కవరేజ్ కోసం పోతే బౌన్సర్లను పెట్టుకున్నారు. ఏం బిగ్ పడేస్తారు ఆడ బౌన్సర్లు నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర? ఏం జరుగుతాడో ఏమన్నా మాఫియా జరుగుతూ ఉందా? అరే అట్లీస్ట్ మీడియా లోపలికి పోతుంది, వీళ్ళు ఒక్కో సీటుకు 16 లక్షల రూపాయలు అమ్ముకుంటా ఉన్నాడని చెప్పి ఆ ఓయూ స్టూడెంట్ డిమాండ్ చేస్తూ ఉంటే మేము అడిగినాం, అరే అట్లీస్ట్ మేము పోతాం ఎవడైతే ఉన్నాడో వాళ్ళ దగ్గర పోయి అడిగే ప్రయత్నం చేస్తామంటే లేదు మీడియా కలవలేదంటా ఉన్నారు. అరే మీడియా ఓయూ స్టూడెంట్ల వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాం, అక్కడ ఎవడైతే ఓనర్ ఉండో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం కదా, ఎందుకు లోపలికి అలవ్ చేయలే? అంటే అక్కడ ఒక మాఫియా జరుగుతూ ఉన్నది. పెద్ద పెద్ద గేట్లు పెట్టుకున్నారు, సెక్యూరిటీ గార్డులను, బాడీ గార్డులను, బౌన్సర్లను పెట్టుకున్నారు. మీడియాను అలవ్ చేయట్లేదు. దాదాపు ఒక 4-5 గంటలు అనుకుంటా రిక్వెస్ట్ చేసాం, అరే ఒక 5 నిమిషాలు వచ్చి మాట్లాడతాం ఏం జరుగుతూ ఉందంటే. దయచేసి గవర్నమెంట్ ఆలోచించాలి. గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ కార్పొరేట్ కాలేజీలకైతే తెలంగాణ రాష్ట్ర సంపని కొల్లగొట్టే ప్రయత్నం చేసిరో ఇప్పుడున్న గవర్నమెంట్ మార్పులో అందరూ భాగస్వాములు అయితేనే మీరు అధికారంలోకి వచ్చిన మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవట్లే? ఇదే వెంకట బాలమూరు ఆనాడు కార్పొరేట్ కాలేజీల పైన పోరాటం చేసింది కదా, మరి అధికార పార్టీలో ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్నావు నువ్వు, మరి ఎటుబాయ్ నీ పోరాటం ఎటుబాయ్? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్పొరేట్ కాలేజీ పైన చర్యలు తీసుకున్నారా? ఇప్పటి వరకు ఒక్క కార్పొరేట్ కాలేజీ పైన. సో ఖచ్చితంగా ఆ నారాయణమ్మ కాలేజీలో ఏదైతే జరుగుతూ ఉందో, మాఫియా జరుగుతూ ఉందో, సో దయచేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే నారాయణమ్మ కాలేజ్ వస్తుంది, లేకపోతే ఇంకో కాలేజ్ కూడా అట్నే తయారయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి విద్యా వైద్యానికి ఎంత మేరకు ప్రాధాన్యత ఇస్తారో చూడాల్సిన అవసరం ఉన్నది.